ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటికి మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినా కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిర్రు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిర్రు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్సెన్స్ మొత్తం. ఇక్కడ తెల్లాపూర్, ఇక్కడ ఉమ్మడిదాలు, ఎక్కడ పోయినా 20 కిలోమీటర్ల దూరంలోనే మనం అందరం కలిసి ఉంటాం, ఒక కుటుంబ సభ్యులాగా. మనం పోతే పక్క ఆయన చెప్తే కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ ఉంటుంది. ఇంత దూరంకి వెళ్ళిపోయి చెప్పిన వారికి కాంగ్రెస్లో చేరినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో ఆయన యూటర్న్ తీసుకున్నట్టు కనబడతా ఉన్నది. సో ముందు నుంచి కూడా ఆయనే హరీష్ రావు అవును. నిన్న మీరు చెప్పండి. దాని విషయంలో మళ్ళీ ఆయనే గూడెం మహిపాల్ రెడ్డి ఆ పార్టీతో వెంట్రుక మందం కూడా ప్రయోజనం జరగలేదు. మనం రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే గెలిపించుకోవాలన్నటువంటి ఆ ప్రకటనను ఏ విధంగా చూసుకోవచ్చు? ఆయన మళ్ళీ తిరిగి ఏమైనా ఒక పక్కనేమో కేసు నడుస్తూ ఉన్నది, వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేలపైన మీరు చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు, స్పీకర్ను ఆశ్రయించారు బీఆర్ఎస్. మళ్ళీ ఆయనను బీఆర్ఎస్లోకి తీసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చా? లేకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉన్నది ఈ వ్యాఖ్యల తర్వాత? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇట్లాంటి అవినీతి పరులని, కబ్జాకోర్లని పార్టీలోకి తీసుకొని పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి పడేసి, అంటే ఆగం చేసి, అక్కడ పోటీ చేసిన వాళ్ళని అన్యాయం చేసి, ఇగో ఇట్లాంటి వాళ్ళని మీరు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ కూడా వాటాల కొట్లాటే ఉంది. ఎక్కడ ఏం వాటాలు ఉన్నాయి? గూడెం మహిపాల్ రెడ్డి తన 10 ఏళ్ల అధికారాన్ని ఉపయోగించి కేటీఆర్ అండతోటి, ముఖ్యంగా కేటీఆర్ అండతోటి కొన్ని వేల ఎకరాలని కబ్జా చేసిండు. దీని మీద సిట్టేయండి, దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే సిట్టేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద సిట్టేయండి. ఓన్లీ ఆన్ పటాన్చెరు, అమీన్పూర్ ప్రాంతం మీద ఒక సిట్టేయండి. వేయరు. సో ఇప్పుడు చెంపలేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి. ఇట్లాంటి దుర్మార్గులని, ఇట్లాంటి కబ్జాకోర్లని మీరు పార్టీలోకి తీసుకొని, మీరు ఏ పార్టీ అన్నది పక్కన పెట్టండి. మా పాయింట్ ఏంది, అక్కడ ప్రజలు ఏ పార్టీతో గెలిపించినారు? బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించినారు. ఎట్లా గెలిచిండు? సరే, ఆడ నీలం మధు, ఆయన ఇద్దరు కలిసి పోటీ చేయడం, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు కలిసి, కాటా శ్రీనివాస్ ఇద్దరు పోటీ చేయడము, ఓట్లు డివైడ్ అయ్యి గూడెం మహిపాల్ రెడ్డి బయటపడ్డారు. పక్కన పెట్టండి. మొత్తానికి కారు గుర్తు మీద గెలిచిండు. అదే గుర్తు మీద ఉండాలి. దాని నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చిండు? ఎందుకు తీసుకున్నారు? అక్కడ వేల ఎకరాల కబ్జాలు చేసిన భూములు ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేసుకోవాలంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. క్లియర్ అయిపోయినాయి ఆల్రెడీ. అవి నిలబడాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ అధికార పార్టీ నా వెనకాల ఉండాలి. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నాడు? అంటే ఒకవేళ కనుక ప్లేట్ ఫిరాయించకపోతే రేపొద్దున మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. బై ఎలక్షన్స్ వస్తే నేను గెలవను, ఇబ్బంది అవుతుంది. సో ఒకవేళ కాంగ్రెస్ కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? మరి ఇట్లాంటి వాళ్ళని పెడితే పొట్టు ఓడిపోతుంది. ఆడ ఆల్రెడీ కాటా శ్రీనివాసో, నీలమ్మదో, ఇంకెవరో అక్కడ ఉన్నారు. ఆల్రెడీ మొన్న పోటీ చేసి ఓడిపోయిన కాటా ఉండనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఊరుకో అంటారు, నువ్వు ఓడిపోయే అవకాశం ఇవాళ రేపు అంతా సర్వేలే కదా. కాబట్టి మళ్ళీ రేపు టికెట్ వస్తుందో రాదో ఇవన్నీ ఆలోచించి మళ్ళీ నేను బీఆర్ఎస్లోనే ఉంటా అని ఇప్పుడు కొత్త రాగం తీస్తున్నాడు. ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? ఇక్కడ రేవంత్ రెడ్డికి జరిగింది, కాంగ్రెస్ పార్టీకి జరిగింది. అది మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అసలు ఇంత దుర్మార్గాలు చేసిన వ్యక్తిని మీరు తీసుకోవడం ఎట్లా? ఏ లెక్కన? మీరు చూడండి, కాంగ్రెస్ లోకి ఎప్పుడైతే జాయిన్ అయ్యిండో హైడ్రా తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి అమీన్పూర్ ప్రాంతంలో ఉన్న అమీన్పూర్ అనే ప్రాంతము దాదాపు 15కు పైగా చెరువులు ఉన్న ఈ తెలంగాణలోని అత్యంత వెట్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అది అమీన్పూర్ ప్రాంతం. మీకు భవిష్యత్తులో ఒకవేళ పర్యావరణ విధ్వంసం లాంటి ఒక విపత్తులు జరిగినా, మన ఖమ్మంలో జరిగింది 50 సెంటీమీటర్ల వాన పడ్డది. అమీన్పూర్కి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. అట్లాంటి అద్భుతమైన అందమైన ప్రాంతాన్ని బయోడైవర్సిటీ 400 ఎకరాలు ఉన్నటువంటి చెరువులు ఉన్న బయోడైవర్సిటీ లేక్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని విధ్వంసం చేసిండు ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి అండ్ బ్రదర్స్. ఈడీ కేసు అయింది. ఇవన్నీ చేసిన తర్వాత అధికార కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నం చేసిండు. బీజేపీ పెద్దగా లేదు కాబట్టి ఇటు 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 దారి మళ్ళీ రేవంత్ రెడ్డి కొంత కాపాడే ప్రయత్నం కూడా చేసిండు. వేం నరేంద్ర రెడ్డి మంచిగా దగ్గర కూర్చొని ఎక్కడెక్కడ ఏమున్నాయని మొత్తం వైట్ పేపర్ మీద లెక్కలు రాసుకొని నీకింత నాకింత అని ఎవరికి వాళ్ళు వాటాలు పంచుకొని నడుస్తున్నది. ఇప్పుడు కాదైనా ఇదే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ను ఉద్దేశించి ఏమన్నాడు? బండబూతులు మాట్లాడిండు. ఆనాడు రేవంత్ రెడ్డి సైలెంట్ గానే ఉన్నాడు. అంత తిట్టిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడి కొడుకు పెళ్లిలో బిడ్డ పెళ్లిలో ఎవరో పెళ్లికి పోయి అటెండ్ అయ్యి వచ్చిండు. ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఏమైనా ఉందా? ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోతాడా అంటే కేటీఆర్ చెప్పాలి మరి బీఆర్ఎస్ లోకి తీసుకుంటాడా లేదని. తీసుకుంటారు, వాళ్ళదేముంది. మళ్ళీ అల్లా ఇంకేమైనా మిగిలిపోయినా భూమి మొత్తం ఆయనకే రాసి కాబట్టి ఎక్కడ కూడా గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కూడా వదులుకోదు. ఒకవేళ వస్తారంటే మళ్ళీ ఆయనే మనం ఆ, ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కండవ కప్పుకున్నాడు తప్పించి ఆయన బీఆర్ఎస్ పార్టీ మనిషే. యా, పార్టీ మనిషి. ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడని ఇప్పుడు ఆయన ఎవరు స్పీకర్ కూడా ప్రకటించిండు కదా, ఆయన ఏమి పార్టీ మారలేదని. మరి వీళ్ళంతా కండవాలు కప్పుకునే బయటకు వచ్చే వీడియోలు కూడా ఉన్నాయి కదా, నేను పార్టీ మారినా కాంగ్రెస్ లోకి పోయినా అని. రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన భూ కబ్జాల మీద సిట్ వేయాలి. ఇప్పుడు హైడ్రా మేము ఎన్ని తిరిగినాం అమీన్పూర్లో, అక్కడ ఉన్న 400 ఎకరాల బయోడైవర్సిటీ లేక్ పెద్ద చెరువు, ఆ కింద ఉన్న పరివాహక ప్రాంతాల మొత్తం కబ్జా, పక్కనే ఉన్న బంధం కొమ్ము చెరువు పూర్తిగా కబ్జా. అదేవాడు అవంతిక అనే కంపెనీ వాడు, అవతల అర్బన్ రైజ్ అనే కంపెనీ వాడు, అదిత్రి అనే కంపెనీ వాడు మొత్తం 6 తూములు మొత్తం మూసేసి డౌన్ స్ట్రీమ్ మొత్తాన్ని కబ్జా పెట్టిండు. లోకల్ గా ఉన్న మున్సిపల్ చైర్మన్ ఆయనకి సంబంధించిన కబ్జాలు, ఇట్లా లెక్కలు వేసుకుంటూ వెళ్తే కోకొల్లలు అమాయకులైన పేద ప్రజలకు సంబంధించిన భూములు కూడా కబ్జాలు పెట్టి దాంట్లోకి ఎంటర్ అయిపోయారు వీళ్ళు. చివరికి మనం మాట్లాడితే నాకు కూడా ఫోన్ చేసిండు కదా ఒకరోజు, ఫోన్ చేసి ఏమనుకుంటున్నావు, నేను మళ్ళీ రివర్స్ అయితే ఎట్లుంటుందో నీకు తెలుసా అని ధమ్కీలు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దొంగలు అంతే చేస్తారు కదా. రేవంత్ రెడ్డి మార్పు కోసం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, మార్పు తెస్తానే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇట్లాంటి కబ్జాకోరులను పార్టీలోకి తీసుకుంటే ఇప్పుడు ఎగిరెగిరి తంతున్నారు నిన్నే. ఎట్లున్నది కథ? అంతమంది కేసీఆర్ ఏమో మోనోపోలీగా ఉండి ఇట్లాంటి వాళ్ళని సెటరైట్ చేసి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ పార్టీ ఫిరాయింపుల మీద గట్టిగా మాట్లాడుతున్నదో, కోర్టులు మాట్లాడుతున్నాయో, వీళ్ళకి కుడితిలో పడ్డ ఎలకలాగా ఇంత పరిస్థితి. ఇది ఏదేమైనా ఇంకొక 2 ఏళ్ళు ఆయన అధికారం. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడని చెప్పిండు కాబట్టి ఇప్పుడు మనం కూడా చేసేది ఏం లేదు. మళ్ళీ ఎవరన్నా కోర్టుకు పోతే చెప్పలేము. ఇప్పుడు మరి నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటున్నాడు కాబట్టి మరి కేటీఆర్ మరి మళ్ళీ రావాయరా, ఏమైనా మిగిలిపోయిన భూములు ఉంటే మరి నాకు ఏమైనా మొత్తం అటే ఇచ్చినవా, ఇటు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా, మళ్ళీ ఇక్కడ వాటర్లు సెట్ అయింది అనుకోండి, మళ్ళీ అప్పుడు ఆయన మళ్ళీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తాడు కేటీఆర్ కూడా.